ప్రభైన యేసుక్రీస్తునామమున మీ అందరిని శుభవందనండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం 92వ అధ్యాయము 15వ వచనము. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు అనే వాగ్దానం ఇచ్చింది. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి తెలిసి ప్రార్థన చేసి చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించారు. వెంటనే స్టాటస్ ఉన్న చూడండి ఇక్కడ. అవునండి, మనం ఉదయకాల సాయంత్రకాల ప్రార్థన చేస్తున్నాం, అర్ధరాత్రి వేసి ప్రార్థన చేస్తున్నాం, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాం, మరి ఇంకా స్తుతియాగం చేస్తున్నాం, అర్ధరాత్రి స్తుతియాగం చేస్తున్నాం, మధ్యాహ్నం స్తుతియాగం చేస్తున్నాం, ఇంకా బైబిల్ ధ్యానిస్తున్నాం, బైబిల్ అయితే పూర్తి రాసిన దేవుని కృప వలన ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మరి మనం ముసలితనం మంది కూడా ఇంకా చిగురు పెట్టుచుందరు అంటున్నారు, సారం కలిగి పచ్చగా ఉంటారని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు అన్నమాట. ఇంకా ఎవరంటే మరి అలా ఉండేది నీతిమంతులకు వృక్షం వల్ల మోవ ఎదురంట, లెబనోను మీద దేవదారు వృక్షం వల్ల వారు ఎదుగుతారంట. దేవుడు మరి నీతిమంతుల గురించి కూడా ఇక్కడ చెప్పిన వాళ్ళే మరి ముసలితనం మంది కూడా ఇంకా చిగురిస్తూ ఉంటారు, సారంగలు పచ్చగా ఉంటారు అని చెప్పేసి అంటున్నారు. భయపడద్దు అంటున్నారు, నేను దేవుడు అంటున్నారు, దిగులు పడతాను, నేను బలపడతాను, నేను సహాయం చేయండి అని అంటున్నారు. జన్మంలో పడితే ఆడినా నేను నీకు తోడేంటన్నా, నదులు వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు నీ మీద పొర్లు పరవన్నారు, నువ్వు అగ్ని వైపు నడిచిన నువ్వు కాలిపోవు అంటున్నారు. నాకు నేను నీకు దేవుడు అంటున్నారు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నేనే నేను రక్షించువాడిని అంటున్నారు. నేను నీకు ముందుకు పోసినట్టుగా ఉన్న స్థలాన్ని నేను సరళం చేస్తా అంటున్నారు. అందుకని స్థలం నుంచి నిధులు రాష్ట్ర స్థలం మరిగే దాన్ని ఇస్తారని చెబుతాం. మధ్య మంచి వరకు ఎత్తుకున్న వాడిని తల వెంట ఎత్తుకున్నాను అని అంటున్నారు. నేనేం చేసాను సంగతి ఎత్తుకొని రక్షించమని నేను అంటున్నారు. శ్రీతరంగం పుట్టిన కన్యం పొందుతా తండ్రులు వేసిన వారిని మాత్రం ఏమరని అంటున్నారు. నేను నీతో యుద్ధం చేయ వారితో నేనే యుద్ధం చేస్తా అంటున్నారు. నా నీతి నిచ్చిన నా రక్షణ తరతరం ఉంటుంది అంటున్నారు. అతను పొందితే మనకు స్వస్థ కలుగుతుంది అంటున్నారు. దేవుని తెచ్చుకుని దేవుని వివరంగా ఉంచుకొని ఏ ఒక్కరు కనిపెట్టుకుని అంటున్నారు. భూలోక జన్మలో నేను ఈ సంతానం మూలంగా ఆశ్రదిస్తానంటున్నారు. దేవుడు ఈ దేశమును నీకు అప్పగిస్తాంటున్నారు. జనంలో ఐశ్వర్యం మీరు అనిపిస్తున్నారు, భూమి మీద సమస్త జనం కన్నా నేను ఇచ్చేస్తానని చెప్పేసి అంటున్నారు. ఈ ప్రార్థన సఫలపరుస్తానంటున్నారు. బైబిల్ గారి చుట్టూ ఆయన దూత కావాలని రక్షిస్తానని దేవుడు ఏదైనా మాట్లాడారండి. ఆయన మనకు ఆశ్రయం దొరికమని ఆయన జ్ఞాపకాలను నమ్ముకుంటాడు సహాయడనమాట. ఆయన తన మొక్క పంపి వారు బాగా చేస్తూ పండుగ గుంటలోనే నడిపిస్తానని అంటున్నారు. నేను నీతో ఏమని చేస్తాను, దావీదు చూపిస్తే శాశ్వత నీకు చూపిస్తానని చెప్పేసి ఇది నమ్మంటున్నారు. ఇది మాకు అందరి జీవితంలో వెళ్ళాలని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకోం. మహోన్నత సరస్వతున్నారు ఘనమైన మనకి స్థుతి సుతనాథ నేను మంది ప్రపంచం పెద్దపెట్టిన పేరుపింగ్ నేను పెద్దపెట్టి అవసరం తెచ్చి నాకు కోరిక తెచ్చండి. దాని పిల్లలు మంచి విద్యాశాఖలు నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. అధిపతి సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదన దుఃఖం వదలచండి. పొందిన వారు లేని వారికి రక్షణ మరణ తెచ్చండి. ఎవరైనా బలపరచడం ఇతర రాన్ని మీరు వచ్చాయని మీ అందరూ సిద్ధపడ్డ కూర్చోబడి అతి భాగంగా తెచ్చామని మా ప్రభు పేరు యేసుక్రీస్తు పరిస్థితి మనం అడిగి వేడుకొని ప్రార్థిస్తామండి. ఆమేన్. మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా ప్రార్థన చేసుకోమని మా కుటుంబం గురించి కూడా ప్రయత్నించారని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సోదరి. గాడ్ బ్లెస్ యూ.